పినాలి అప్పుడే కొంచెం సైడ్ 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 రామా రానా రానా ఎట్ రానా ఎట్ రానా సైడ్ రానా వచ్చేనా సైడ్ రా ఓకేమా ఏదైనా ఆశ కదా నాకు కొంచెం సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ భావ ప్రకటనలోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛను స్థితిగతుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి అందరిలో
ఈ రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చింది మన ఆత్మ, మన దేశ ఆత్మ, ఈ ఒక కాన్స్టిట్యుయెన్సీ రైట్ మనందరికీ. ఇప్పుడే మా అసెంబ్లీ చెప్పినట్టు యువత ఈ రోజు మేము ఏదైనా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఒక మంచి పరిపాలనకి నాంది వేసామంటే దానికి ముఖ్య కారణం అంబేద్కర్ గారు. ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని అంతా మంచిగా లిఖించబడినాడు కాబట్టి భారతదేశం యావత్ ప్రపంచంలో ఈ రోజు నెంబర్ 1 స్థానం. నిన్న ఏదో ఒక సర్వేలో చూస్తే చైనాని అమెరికాని కూడా బీట్ చేయబోతుంది భారతదేశం. రానున్న 2047 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉంటుంది. దానికి కారణం ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కావచ్చు, మన దేశాన్ని పరిపాలిస్తున్న ఈనాటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కావచ్చు. అంటే ఈనాటి ఇంత మంచి నాయకులు, ఇంత మంచి పరిపాలన ఉండడానికి కారణం మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఇది రాజ్యాంగం ప్రతి ఒక్కరూ కూడా వీలైతే చదవాలి. ఎందుకంటే ఆ రాజ్యాంగంలో రాసిన గొప్ప ప్రతి ఒక్క భారతదేశం పౌరుడు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు దేశం నాకేమిచ్చింది, నా తల్లిదండ్రులు నాకేమిచ్చాడు, మా అమ్మ నాయన నాకు ఆస్తి తగ్గించాడు అని ఎప్పుడు ఆలోచించుతూ ఉంటారు. ఏ దేశం మనకిచ్చింది, మనం ఏ దేశానికి ఇస్తాము అనే కంటే కూడా ప్రపంచానికి ఒక మార్గదర్శకుడుగా ఈనాడు అంబేద్కర్ గారు పిలిచారు అంటే అది విశ్వాసం. బడుగు పనికిన మరణానికి ఆశించి మన అంబేద్కర్ ఆయన సృష్టించి మన ప్రభుత్వానికి కుల మతం లేకుండా అందరూ సమానమని రాజ్యాంగాన్ని సృష్టించారు. ఈరోజు మీ ముందర ఒక మేయర్గా ప్రభుత్వ పనులను ఎన్నుకున్నారు. ఇది మన ప్రభుత్వానికే గర్వకారణంగా ఉంది. అట్లా ప్రతి ఒక్కరు ఎస్సీ కులం ఉంటున్న ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటున్నారు. డాక్టర్గా, ఇంజనీర్గా, ప్రతి ఒక్క అధికారి ఎవరు ఉంటున్నారు. ఇది ఎవరి వల్ల? మన అంబేద్కర్ వల్ల. ఈరోజు అంబేద్కర్ దీవెన మన దేశానికి ఎప్పుడు ఉండాలి. ఇటువంటి మన అంబేద్కర్ మన కులాలలో పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను. అంబేద్కర్ దీవెన ఏ విధంగా రూపుదిద్దుకోవాలని అప్పటి సమరయోధులైన నాయకులు కూడా ప్రయత్నిస్తుంటే ప్రపంచంలో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని రచించినటువంటి సర్ ఐవన్ జెన్నింగ్స్ని అందరూ కూడా సమర్థిస్తారు. అతను ఒకే ఒక మాట చెప్తాడు, మీ భారతదేశంలో ప్రపంచంలో అత్యంత గొప్ప మేధా ఉన్నాడు, ఆయన ముందర మేము కానీ ఒకటి కూడా సరిపోము, ఆయనతో మీరు రాయించుకుంటే మీ కాన్స్టిట్యూషన్ అద్భుతంగా ఉంటుందని చదివించినారు. వెంటనే అప్పటి నాయకులందరూ కూడా అంబేద్కర్ గారిని ఆహ్వానించడం, ఆయనకి రాజ్యాంగ నిర్మాణించే పని అప్పగించడంతో మన రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగంగా రూపొందింది. సౌభ్రాతృత్వం, ఆర్థిక మరియు సామాజిక అనే పదాలను పీఠికలో చేర్చి ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేనటువంటి దృఢమైన రాజ్యాంగంగా ఆయన రూపొందించడం జరిగింది. ఇప్పటికి కూడా లిఖిత పూర్వకమైన అతి పెద్ద రాజ్యాంగం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది భారత రాజ్యాంగమే. దాన్ని రాసిన ఘనత, దానిలోని ఫ్లెక్సిబిలిటీ అవన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క టీం యొక్క సభ్యులు. ఆ అంబేద్కర్ గారి గురించి వారి టీం గురించి మనం ఈ విధంగా మనం సంస్కరించుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు, పెద్దలందరితో కలిసి అవకాశాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు అమలైన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఎప్పుడు జనాలు ఉన్న ఏసీకి ఎమ్మెల్యే మన చిత్తూరు సీనియర్ పార్టీ కాదు. మన ఈరోజు మా చిత్తూరు నియోజకవర్గం నాగయ్య గారి కళాక్షేత్రంలో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరిపిన చిట్టిబాబు మరియు వారి మిత్రులందరికీ మా ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి యువత కూడా పెద్ద సంఖ్యలో వచ్చి రాజ్యాంగం అంటే ఏమి, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి గురించి అనేక మంది గొప్పగా వారి పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంటే చాలా సంతోషం. అంబేద్కర్ గారి పేరే ఒక ఎమోషన్. వారి
ఒక రాజ్యాంగాన్ని ఏమైతే రచించారో మనకున్న దాంట్లో హక్కులు ఏమిటి, వాటిని హక్కే కాదు దాన్ని ఎలా అమలుపరచాలి, ఏ విధంగా మనము ఆ రాజ్యాంగాన్ని చూసి ఈరోజు భారతదేశాన్ని ఇతర దేశాలంతా కూడా గర్విస్తున్నాయి అంటే అది మన అంబేద్కర్ గారి గొప్పతనం. అంబేద్కర్ గొప్పతనాన్ని ఈరోజు చాలామంది చెప్పారు. మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలను పెట్టి పెద్ద ఎత్తున వారి రాజ్యాంగాన్ని ఇచ్చేశారు. అలాగే మా ముఖ్యమంత్రి కూడా అమరావతిలో వారికి 20 ఎకరాలు కేటాయించడం జరిగింది. సో అక్కడ అంబేద్కర్ ఒక స్టాచ్యూతో పాటు ఆయన జీవిత చరిత్రని పెద్ద ఎత్తున డిస్ప్లే చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.